पाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 18 చెప్పుకుంటున్నాము. అభ్యాసం 18లో నిన్న శబ్దకోశం చెప్పుకున్నాము. శబ్దకోశము, ఆ శబ్దకోశంలో కొన్ని ఆత్మనేపది సంబంధించి ధాతువులు కూడా ఇచ్చారు, అవి కూడా చూశాము. ఇంకా ఏక శబ్దానికి 3 లింగాల్లో రూపం ఎలా ఉంటుంది అది కూడా చూశాము. ఇంకా ఇప్పుడు సేవధాతుకు సంబంధించి ఆత్మపదముల రూపాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అంశం. ఇప్పుడు అంటే ఇంతవరకు సేవధాతుకి ఆత్మపద లట్లకారం చూసాము, లోట్లకారం చూసాము. అదే క్రమంలో లిరుట్టులకారం, లిరుట్ అంటే అద్యతన భవిష్యత్ కాలం, ఆ భవిష్యత్ కాలంలో సేవధాతుకి రూపం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్పుకోబోయే అంశము. కాకపోతే దానికంటే ముందు కూడా మనం అభ్యాసం 17లో ఆన్సర్స్ చెప్పుకోవాలి, వాక్యాలకు, సంస్కృత వాక్యాలకు తెలుగులో, తెలుగు వాక్యాలకు సంస్కృతంలో. కాబట్టి ముందు ఆన్సర్ చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఆ నియమాలు చెప్పుకుందాం, ధాతువులు చెప్పుకుందాం. చూసుకోండి, అభ్యాసం 17లో ముందుగా సంస్కృత వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ సంస్కృత వాక్యాలు చూసుకోండి. మొట్టమొదటి వాక్యం ఇచ్చారంటే సహ బాలకే స్నిహ్యతి, సహ బాలకే స్నిహ్యతి, సహ బాలకే స్నిహ్యతి, సహ బాలకే స్నిహ్యతి. ఇది సంస్కృతంలో మొట్టమొదటి వాక్యం. సహ బాలకే స్నిహ్యతి అంటే అతడు బాలకునితో స్నేహం చేస్తున్నాడు, అతడు బాలకునితో స్నేహం చేస్తున్నాడు. ఇది ఏ రకంగా అంటే మనము ముందుగా చెప్పుకున్నామండి. 76 నియమంలో ప్రేమ, ఆసక్తి, ఆదర సూచక శబ్దాలతోటి ఇంకా ధాతులతోటి, ఆ శబ్దాల ధాతులు ఏంటంటే మన స్నేహధాతు, అభిలష ధాతు, అనిరంజ ధాతు, కొన్ని ధాతులు చెప్పామంట. 76 నియమం ప్రకారం ఇక్కడ ఎవరి మీద స్నేహం చూపిస్తున్నామో, ఎవరితో అయితే స్నేహం చేస్తున్నామో అందులో సప్తమి భక్తి రావాలని చెప్పాం. కాబట్టి అదే నియమం ప్రకారంగా 76 నియమం ప్రకారంగా ఇక్కడ బాలకే అనే శబ్దంలో సప్తమి భక్తి వచ్చింది. అందుకే సహ బాలకే స్నేహతి, అతడు బాలకుని యందు స్నేహం చేస్తున్నాడు, బాలకునితో స్నేహం చేస్తున్నాడు అని చెప్తాము. అస్తు. రెండో వాక్యం, తస్య మమ పుత్రే స్నేహ వర్తతే. తస్య అంటే అతనికి, మమ పుత్రే నా పుత్రుని మీద స్నేహం ఉంది. చూడు, ఎవరి మీద స్నేహం ఉందో, ఎవరి మీదతో ఉందో అందులో సప్తమి భక్తి రావాలి. తస్య అతనికి, మమ నా పుత్రుని, నా పుత్రుడు, మమ అంటే నా పుత్రే పుత్రుని యందు, పుత్రుడి మీద స్నేహ వర్తతే స్నేహం ఉంది. శబ్ద పై వాక్యంలో మొట్టమొదటి వాక్యం స్నేహితి ధాతు తీసుకున్నాము, ఇక్కడ స్నేహ అనే శబ్దం తీసుకున్నాం. అక్కడ మనం 76 నియమాలు చెప్పుకున్నాం, స్నేహితి ధాతు కానీ శబ్దం కానీ ఏదైనా తీసుకోవచ్చు. అట్లా ఎవరి మీద స్నేహం చూపిస్తున్నాం, ఎవరి మీద స్నేహం ఉందో అందులో సప్తమి భక్తి రావాలి. ఇక్కడ అదే ప్రకారంగా అతనికి నా పుత్రుని యందు స్నేహం ఉంది. అస్తు. నెక్స్ట్ మూడో వాక్యం, అస్మాకం ధర్మే అభిలాష వర్తతాం. అస్మాకం ధర్మే అభిలాష వర్తతాం. మన అస్మాకం అంటే ఇది అస్య అనయో
అస్య అనయోః అస్మాకం షష్ఠీ భక్తి బహువచనంలో అస్మాకం ధర్మే మన ధర్మంలో అభిలాష వర్తతాం అభిలాష ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన ధర్మంలో. ఎందులో అయితే అభిలాష ఉండాలో అందులో సప్తమి భక్తి రావాలి. ఎందులో ఉండాలి? ధర్మంలో ఉండాలి. కాబట్టి ధర్మంలో సప్తమి భక్తి వచ్చింది. అందుకే అస్మాకం ధర్మే మన ధర్మంలో అభిలాష వర్తతాం అభిలాష ఉండాలి. అస్తు లోట్లకారంలో వర్తతాం అనేది లోట్లకారం ప్రథమ పురుషుడు ఏకవచనం. నెక్స్ట్ అండి నిరుపః ప్రజాసు ఆద్రియతే. నిరుపః ప్రజాసు ఆద్రియతే ఇది కూడా 76 నియమం ప్రకారంగానే. రాజు ప్రజల యందు గౌరవింపబడుతున్నాడు. 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 ప్రజల యందు అట్లా ఎవరి మీద ఆదరిస్తున్నాము, ఎవరిలో అయితే ఆదరింపబడుతున్నాడో వారిలో సప్తమి భక్తి రాలి. ప్రజలలో ఆదరింపబడుతున్నాడు కాబట్టి ప్రజల్లో సప్తమి భక్తి వచ్చింది. ప్రజాసు అని చెప్పాం. నిరుపః ప్రజాసు ఆద్రియతే. సందేహం ఉన్న చోట అది అండర్లైన్ చేసుకోండి. అడిగినప్పుడు అవకాశం ఉన్నప్పుడు అడగండి, చెప్పినప్పుడు అడగండి. ఇంకా సరి చేసుకోండి. వెనకమ్మడే వాటిని సరి చేసుకోండి. రాజు అంటే గౌరవం ఉంది రాసుకుంటే బాగుంటుంది. గౌరవింపబడుతున్నాడు ఉంది అని కాదు, ఇది వర్తమాన కాలం కదా. ఆద్రియతే అనేది ఓకేనా. నిరుపః ప్రజాసు ఆద్రియతే అంటే ప్రజలందరూ గౌరవింపబడుతున్నాడు, ప్రజలతో గౌరవింపబడుతున్నాడు. ఒక్కో చోట ఒక రకంగా అర్థం మారుతుంది. అంటే సప్తమి భక్తి యొక్క అర్థం నియమానుసారంగా చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రజల్లో గౌరవం ఉంది అంటే ఇప్పుడు వర్తమానం జరుగుతూ ఉంది కదా, జరిగిపోయింది కాకుండా మనం జరుగుతూ ఉందన్న క్రియాపదాన్ని లట్లకాలని బోధిస్తున్నాము. నెక్స్ట్ 5వ వాక్యం ధర్మే రతి వర్తతాం. ధర్మంలో ప్రేమ ఉండాలి. ధర్మే రతి అంటే ప్రేమ ఉండాలి. అంటే ధర్మం యందు ప్రేమ ఉండాలి. ధర్మే ఎందులో అయితే ప్రేమ ఉండాలి అందులో సప్తమి భక్తి రాలి. ధర్మం నందు కాబట్టి ధర్మే రతి వర్తతాం. ధర్మం యందు ప్రేమ ఉండాలి. నెక్స్ట్ అండి సత్యే మమ శ్రద్ధ నిష్ఠ విశ్వాస వా వర్తతే. సత్య అంటే సత్యం నందు మమ నాకు శ్రద్ధ నిష్ఠ విశ్వాస వర్తతే అంటే సత్యం నందు నాకు శ్రద్ధ నిష్ఠ విశ్వాసం ఉన్నాయి. శ్రద్ధ ఉంది లేదా నిష్ఠ ఉంది లేదా విశ్వాసం ఉంది. వా అంటే లేదని అర్థంలో. సత్య మమ శ్రద్ధ వర్తతే లేదా సత్యే మమ నిష్ఠా వర్తతే లేదా సత్యే మమ విశ్వాస వర్తతే. అట్లా సింగిల్ గా తీసుకోవాలి. కాబట్టి పర్యావాచ శబ్దాలు చూపించడం కోసం ఇట్లా 3 శబ్దాలు ఏ రకంగా తీసుకోవచ్చు అని ఒకే చోట చూపించాడు మనకు. అంటే ఏ దాని మీద శ్రద్ధ ఉందో అందులో సప్తమి భక్తి రావాలి. సత్యం నందు శ్రద్ధ ఉంది కాబట్టి సత్యే మమ శ్రద్ధ వర్తతే అని చెప్పుకున్నాము. నెక్స్ట్ 7వ వాక్యం ఏంటండి? అదే అందుకే వా అంటున్నాను, విడివిడిగా తీసుకోవాలి. విడివిడిగా సత్యే మమ శ్రద్ధ వర్తతే లేదా వా అంటే లేదా సత్యే మమ నిష్ఠా వర్తతే అలాగా. అస్తు 7వ వాక్యం జనకః పుత్రే విశ్వసితి. జనకః పుత్రే విశ్వసితి. జనకుడు పుత్రుని విశ్వసిస్తున్నాడు. ఎవరినైతే విశ్వసిస్తున్నాడో అందులో సప్తమి దాకా పుత్రుని విశ్వసిస్తున్నాడు కాబట్టి పుత్రునిలో సప్తమి భక్తి వచ్చింది. ఇది కూడా 77వ నియమం ప్రకారంగా అంటే 76వ నియమం ప్రకారంగా. అస్తు పుత్రే జనకః పుత్రే విశ్వసితి. జనకః పుత్రే విశ్వసితి. నెక్స్ట్ అండి అంటే జనకుడు పుత్రుని విశ్వసిస్తున్నాడు. పుత్రుని విశ్వసిస్తున్నాడు. నెక్స్ట్ కార్యే కృతే సతి అహం వనం అగచ్చం. కార్యే కృతే సతి పని చేసేసినప్పుడు కార్యం అయిపోయింది. కార్యం అయిపోయిన తర్వాత
అహం వనం ఆగచ్చం. అక్కడ పని అయిపోయింది. అప్పుడు అహం వనం ఆగచ్చం. నేను వనానికి వచ్చాను. ఇక్కడ 77వ నియమం ప్రకారంగా 2 క్రియలు జరిగాయి. మొట్టమొదటి క్రియ ఏం జరిగింది? కార్యే కృతే సతి, పని చేసేసినప్పుడు ఇది ఒక క్రియ. అహం వనం ఆగచ్చం, నేను వనానికి వచ్చాను. పని చేసేసినప్పుడు నేను వనానికి వచ్చాను. కాబట్టి ఇది ఏ నియమం ప్రకారంగా ఉంది? 77వ నియమంలో 2వ నియమం ప్రకారంగా ఉందా, 1వ నియమం ప్రకారంగా ఉందా? 2వ నియమం ప్రకారంగా ఉంది. ఎందుకంటే కర్మలో కృతంలో సప్తమి విభక్తి పెట్టుకున్నాం. కార్యే కృతే, కార్యం అనేది మామూలు కార్యం కృత అలా ఉండాలి. కార్యం కృత అని ఉన్నప్పుడు ఇక్కడ కార్యంలో ద్వితీయ భక్తి కాబట్టి దాంట్లో సప్తమి భక్తి అయిపోయింది. ఆ కృత అనేది క్రియాపదం కాబట్టి దాంట్లో సప్తమి భక్తి వచ్చింది అనమాట. అందుకే కార్యే కృతే సప్తమి భక్తులకు మారిపోయి. ఎందుకు? కర్మలో అంటే ద్వితీయ భక్తి ఉండాల్సిన స్థానంలో మనం సప్తమి భక్తి పెట్టుకున్నాం. ఏమంటుంది 77వ నియమం 2వ పాయింట్? కర్మవాచ్యంలో కర్మ మరియు కృదంతంలో సప్తమి భక్తి ఉంటుంది అని చెప్పాం. కర్మ ఏంటి? కార్యం అని కర్మ, అందుకే కర్మలో సప్తమి భక్తి వచ్చింది. కర్మలో సప్తమి భక్తి రాగానే క్రియాపదంలో సప్తమి భక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి సత్య అయినప్పుడు, సత్య అంటే ఏంటి? అలా జరిగినప్పుడు, అలా అయినప్పుడు. ఓకే, అలాంటి అర్థంలో సతి శబ్దాన్ని ఇక్కడ ఉపయోగిస్తాము, సతి శబ్దాన్ని ఉపయోగిస్తాము. కార్యే కృతే సతి అంటే పని జరిగినప్పుడు అహం, నేను వనానికి వచ్చాను. ఇక్కడ కర్మలో కృదంతో సప్తమి భక్తి పెట్టుకున్నాం. చెప్పాం కదా, 2 క్రియలు ఎక్కడైతే ఉంటాయో అప్పుడు మొదటి క్రియలో సప్తమి భక్తి పెట్టుకోవాలి అని చెప్పాను. కానీ మొదటి క్రియ సప్తమి భక్తి పెట్టుకోవాలంటే మొదటి క్రియ ఎక్కడ పెట్టుకోవాలి? కర్తలో పెట్టుకోవాలా, కర్మలో పెట్టుకోవాలా, క్రియాపదంలో పెట్టుకోవాలి? ఎక్కడ పెట్టుకోవాలి సప్తమి భక్తి? మొదటి క్రియలో సప్తమి భక్తి పెట్టుకోని చెప్పాం. అంటే మొదటి వాక్యంలో సప్తమి భక్తి పెట్టుకోని చెప్పాం. ఎక్కడ పెట్టుకోవాలి? దానికి సమాధానం 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటి కర్తలు రాసామనుకోండి, అప్పుడు కర్తలో సప్తమి భక్తి పెట్టుకో, క్రియాలో సప్తమి భక్తి పెట్టుకో అని చెప్పాడు. ఒకవేళ నువ్వు కర్మవాచ్యంలో వాక్యం రాసావనుకోండి, అప్పుడు కర్మలో కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకో అని చెప్పాడు. ఇక్కడ కర్మలో ఉంది కాబట్టి కర్మలో కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకున్నాం. కృదంతం అంటే క్రియాపదంలో సప్తమి భక్తి పెట్టుకున్నాం. అస్తు. ఇక్కడ ఇదే వాక్యాన్ని మనము కర్తలకు కూడా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవచ్చు? కర్తృ వాచ్యం. రామ కార్యం కృతే సతి, రామ కార్యం కృత అహం వనం ఆగచ్చం, ఇలా ఉంది మనకు. అప్పుడు ఏడా వస్తుంది? రామే కార్యం కృతే అహం వనం ఆగచ్చం, రాముడు పని చేసేసినప్పుడు నేను వనానికి వచ్చాను. ఇదే వాక్యాన్ని కర్తలకు మార్చలేమంది, కర్తల సప్తమి భక్తి తెచ్చుకున్నాం. అప్పుడు రామ అనే శబ్దాన్ని, సంధ్యావాచక శబ్దాన్ని అధ్యాహారం చేసుకోవాలి. కాబట్టి స్పేస్ మీద రాసుకుని ఇదే వాక్యాన్ని రామ కార్యం కృతే సతి అహం వనం ఆగచ్చం, ఇదే వాక్యాన్ని కర్తలకు మార్చింది. చూడండి, కర్తలో మార్చిన కర్తలో సప్తమి భక్తి రావాలి, కర్మలోకి మార్చిన కర్మలో సప్తమి భక్తి రావాలి. క్రియాపదం రెండింటిలో సమానం. క్రియాపదం ఆటోమేటిక్ కర్త మారిన క్రియాపదం సప్తమి భక్తి వస్తుంది, కర్మలో సప్తమి భక్తి పెట్టుకున్న క్రియాపదం సప్తమి భక్తి వస్తుంది. రెండింటిలో కామన్. కానీ కర్తలో రాసినప్పుడు కర్తలో సప్తమి భక్తి రావాలి, కర్మలో రాసుకుంటే వాక్యం కర్మలో సప్తమి భక్తి రావాలి. అది ఓకే. అందుకే ఇక్కడ ఇదే వాక్యాన్ని కావాలంటే బ్రాకెట్ రాసుకుని రామ కార్యం, ఇక్కడ కార్యే ఉంది సప్తమి, ఇక్కడ కార్య కర్మవాచ్యంలో, ఇక్కడ ఏమంటున్నాం? కార్యం పెట్టుకుంటున్నాం. రామే కార్యం కృతే, కృతే యథావిధిగా సప్తమి భక్తి వచ్చింది. రామే కార్యం కృతే అహం వనం ఆగచ్చం. అస్తు. నెక్స్ట్ వాక్యం చూసుకోండి. గురుగారు, ఈ రెండింట్లోనూ అర్థంలో తేడా ఏమైనా ఉందండి? ఏంటండి? ఈ రెండు అర్థంలో తేడా లేదండి, వాక్యంలో తేడా, వాక్య నిర్మాణంలో తేడా. సరేనండి, అలా చెప్పచ్చు. ఓకే. ఇంకోటి, కార్యే కృతే అన్నప్పుడు కర్త ఏం అధ్యాహం చేసుకోవాలి? కర్మలో భక్తి వస్తుంది చెప్పాను, తృతీయ తీసుకోవాలి. తృతీయ. అప్పుడు ఏమవుతుంది? మయా కార్యే కృతే సతి, మయా గ్రామీణ కాదు, మయా నా ద్వారా పని చేసేసినప్పుడు సహ తేన కార్యే కృతే, ఎందుకంటే అక్కడ అహం వచ్చింది కదా, అహం వనం ఆగచ్చం. తేన కార్యే కృతే సతి, అతని ద్వారా పని చేసేసినప్పుడు, సహ తౌతే తం తౌతాన్ తేన. ఓకేనా? తేన లేదా రామేణ శబ్దం పెట్టుకోవచ్చు, రామేణ కూడా పెట్టుకోవచ్చు. రామేణ కార్యే కృతే సతి అహం వనం ఆగచ్చం, రాముడి ద్వారా పని చేసేసినప్పుడు నేను వనానికి వచ్చాను. ఓకే, అలా కూడా
సర్వనామ శబ్దం పెట్టుకోవచ్చు, లేదా సంధ్యావాచక శబ్దం పెట్టుకోవచ్చు. కానీ కర్త ఏం అధ్యాసం చేసుకొని తృతీయ భక్తులు పెట్టుకోవాలి. కర్మవాచ్యంలో రాసేటప్పుడు కర్త ఎల్లప్పుడు తృతీయ భక్తిలో ఉంటుంది. ఓకే, అస్తు. సరేనండి. నెక్స్ట్ రాసుకోండి. భోజనం కృతే సతి సహ విద్యాలయం అగచ్చత్. ఇది కూడా అదే, భోజనే కృతే సతి సహ అతడు విద్యాలయంకు అగచ్చత్ వచ్చాడు. ఇది వాక్యంలో ఉంది కదా, కర్తృ వాక్యంలో ఉందా, కర్మ వాక్యంలో ఉందా? కర్తలో ఉందా వాక్యం, కర్మలో ఉందా? కర్మణిలో ఉందండి. ఇది కూడా కర్మణిలో ఉంది. ఓకేనా? అంటే కాబట్టి మనం ఏం పెట్టుకోవచ్చు ఇక్కడ పక్కన సహ శబ్దం ఇచ్చా కాబట్టి మనం ముందు అహం శబ్దం పెట్టుకోవచ్చు. నా ద్వారా మయా భోజన అధ్యాహారం చేసుకుంటున్నాం. మయా భోజనే కృతే సతి సహ విద్యాలయం అగచ్చత్ బ్రాకెట్ లో మనం అధ్యాహారం చేసుకోవచ్చు. ముందు నా ద్వారా భోజనే కృతే సతి సహ విద్యాలయం అగచ్చత్, నా ద్వారా భోజనం చేసేసినప్పుడు అతడు విద్యాలయంకి వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇదే వాక్యాన్ని కర్తలో తీసుకెళ్తే, ఇదే వాక్యాన్ని భోజనం కృత, ఇది వాక్యము మొదటి వాక్యం. అది సప్తమి కర్తలోకి మారిస్తే కర్త సప్తమ భక్తులకి మారిపోతుంది. ఇక్కడ కర్తలు బాలక, అప్పుడు ఏమవుతుంది, బాలక అనేది బాలకేగా మారిపోతుంది. బాలకే భోజనం కృతే, ఆ భోజనం అనేది సప్తమ భక్తికి ద్వితీయ భక్తిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే కర్తలో రాసేటప్పుడు కర్తలు సప్తమ భక్తి రావాలి, కర్మలో కాదు. కర్మలు రాసేటప్పుడే కర్మలు సప్తమ భక్తి పెట్టుకుంటాం. మన రాసే కర్మలు కాదు కదా, కర్తలు కాబట్టి కర్తలో మాత్రమే సప్తమ భక్తి పెట్టుకోవాలి. అందుకే బాలకే భోజనం కృతే సతి, బాలకే భోజనం కృతే సతి అతడు విద్యాలయంకి వచ్చాడు. బాగా భోజనం చేసేసినప్పుడు అతడు విద్యాలయానికి వచ్చాడు. ఓకే, ఈ రకం చూసుకోవాలి. కర్మలో అయితే మయా శబ్దం పెట్టుకుని సరిపోతుంది. అస్తు. నెక్స్ట్, రామ తస్యాం కన్యాయాం అనురక్తః అస్తి. రామ తస్యాం కన్యాయాం అనురక్తః అస్తి. 78వ నియమం ప్రకారం సంలగ్నం అంటే లీనమయ్యాడు, ఆసక్తుడయ్యాడు, అనురక్తుడయ్యాడు అనే అర్థాలు వచ్చినప్పుడు అట్లా ఎవరి మీదైతే అనురక్తుడయ్యాడు, ఆసక్తుడయ్యాడు, లీనమయ్యాడో వాళ్ళలో సప్తమి భక్తి రావాలి. ఇక్కడ ఎవరి మీద అనురక్తుడయ్యాడు? రామ తస్యాం కన్యాయం, ఆ కన్య మీద అనురక్తుడయ్యాడంట. తస్యాం కన్యాయం, ఆ కన్య ఎవరు తెలియదు. తస్యాం కన్యాయం, ఆ కన్య మీద అనురక్తః అస్తి, అనురక్తుడయ్యాడు. రామ తస్యాం కన్యాయం, అంటే ఎవరి మీద అయితే అనురక్తుడయ్యాడు అందులో సప్తమి భక్తి రావాలి. కన్య మీద అనురక్తుడయ్యాడు, కన్యలో సప్తమి భక్తి వచ్చింది. దాని విశేషణంలో కూడా సప్తమి భక్తి వచ్చింది. ఎందుకంటే ఆ కన్య మీద అంటున్నాం. ఆ అనేది ఎవరిని సంకేతిస్తుంది? కన్యనే సంకేతిస్తుంది. కాబట్టి కన్యాకి విశేషణం అన్నమాట. విశేషణం ఎల్లప్పుడు విశేషాన్ని బట్టే మారుతూ ఉంటుంది, విశేషాన్ని అనుసరిస్తూ ఉంటుంది. కాబట్టి విశేషము మారిపోయింది కాబట్టి సప్తమి భక్తి వచ్చింది కాబట్టి దాని విశేషణంలో కూడా సప్తమి భక్తి పెట్టుకున్నాం. తస్యాం కన్యాయాం అనురక్తః అస్తి, ఆ కన్య రాముడు ఆ కన్య మీద అనురక్తుడయ్యాడు. అనురక్తుడై ఉన్నాడు అనొచ్చా అండి? జీ, అలా చెప్పుకోవచ్చు. అనురక్తుడయ్యాడు లేదా అనురక్తుడై ఉన్నాడు, అస్థి పదం ఉంది కాబట్టి. నెక్స్ట్, ఇది కర్మణి ప్రయోగం కాదండి, ఇది కర్మణి ప్రయోగం కాదు, సామాన్య వాక్యం. ఈ 78వ నియమం ప్రకారంగా. ఇక్కడ 77వ నియమం పనిచేది. ఇక్కడ 2 క్రియలు లేవు. ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, కన్యాయాం అంటున్నాం కదా, అంటే కన్యాయాం అన్నప్పుడు ఆ సప్తమి విభక్తి కర్మ పదానికి పెట్టాం కదా అనుకున్నాను. కర్మ పదానికి పెట్టేలేదండి. ఇక్కడ నియమం ఏం చెప్తుంది? ఆ కన్యని ఇష్టపడుతున్నా అని చెప్పలేము మనం. ఇక్కడ నియమం చెప్తుందంటే ఎవరి మీదైతే ఆసక్తుడవుతున్నాడో వాళ్ళు సప్తమి భక్తి పెట్టుకొని 78వ నియమం చెప్పింది. సరే సార్, చెప్పాము ఎవరి మీదైతే. అందుకే సంలగ్న అర్థ అనిచే శబ్దాలు వచ్చినప్పుడు అట్లా ఎవరి మీద సంలగ్నుడయ్యాడో, అనురక్తుడయ్యాడో వాళ్ళు సప్తమి భక్తి పెట్టి, ఎవరి మీద అయ్యాడో వాళ్ళు సప్తమి భక్తి పెట్టుకోని చెప్పాం. ఆ నియమాన్ని గమనించాలి మనం. అప్పుడు సందేహం రాదు. కర్మ పెట్టుకునే అర్థం మళ్ళా వాక్యం మారిపోతుంది. బాలిక ఎంత అనురక్తుడయ్యాడు చెప్పచ్చండి? జీ, చెప్పచ్చండి. ఓకే, గురుగారు చెప్పచ్చండి. ఆ బాలిక ఎంత అనురక్తుడయ్యాడు అని చెప్పచ్చండి. కాకపోతే ఇక్కడ రామ శబ్దం ఉంది కదా, ఇది రామ శబ్దం తీసేస్తాం. రాముడు ఆ కన్య యందు అనురక్తుడయ్యాడు. ఓకేనా? కన్యా శబ్దం బాలికా శబ్దం అంటే తేడా ఉందండి, 2 ఒకటే కదా. కన్యా శబ్దం తీసుకున్నా బాలికా శబ్దం తీసుకుంటాం. ఓకే, అతడు ఆ కన్య యందు అనురక్తుడయ్యాడు. అస్తు.
కృష్ణ శాస్త్రేషు నిపుణః కుశలః ప్రవీణః వా అస్తి. ఇక్కడ మనకు ఏ నియమం పనిచేసింది? ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. శాస్త్రేషు నిపుణః, ఇదే 78వ నియమం ప్రకారంగా ఏ దాంట్లో అయితే ప్రావీణ్యం ఉందో, చాతుర్యం ఉందో, పటుత్వం ఉందో అందులో సప్తమి భక్తి రావాలి. ఇక్కడ ఏ దాంట్లో ఉంది ప్రావీణ్యం, పటుత్వం? కృష్ణ శాస్త్రేషు నిపుణః, శాస్త్రాల్లో నిపుణుడంట. ఏ దాంట్లో అయితే నిపుణత్వం ఉందో, నైపుణ్యం ఉందో అందులో సప్తమి భక్తి రావాలి. కాబట్టి కృష్ణ శాస్త్రేషు నిపుణః, శాస్త్రంలో నిపుణుడు లేదా కుశలుడు లేదా ప్రవీణుడు ఏదని చెప్పుకోవచ్చు. ఓకేనా? కృష్ణ శాస్త్రేషు, శాస్త్రముల యందు నిపుణుడు లేదా కుశలుడు లేదా ప్రవీణుడు, ఇవన్నీ పర్యాయ శబ్దాలు ఏదైనా రాసుకోవచ్చు. అస్తు. నిపుణుడు అంటే నిపుణుడై ఉన్నాడు. నిపుణుడు అంటే అర్థం తాత్పర్యం అస్థి కూడా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నిపుణుడై ఉన్నాడు. మనకు అస్థి పదం అలా రాసుకుంటా అన్నా కూడా ఇబ్బంది లేదు, ఎలాగే రాసుకో, తాత్పర్యం అదే వస్తుంది. అస్తు. నెక్స్ట్, అహం కార్యే లగ్నః అస్మి. ఇక్కడ పర్యాయ శబ్దాలు చేయకూడదు. ఇది కూడా 78వ నియమం. ఏ పనిలో లీనమయ్యామో ఇది కూడా 78వ నియమం ప్రకారంగానే అహం కార్యే లగ్నః అస్మి. నేను పనిలో లీనమై ఉన్నా. ఎందులో లీనమయ్యాము? ఎందులో అయితే లీనమయ్యాం అందులో సప్తమి భక్తి రావాలి. ఎందులో లీనమయ్యాం? పనిలో లీనమయ్యాం. కాబట్టి పనిలో సప్తమి భక్తి రావాలి. పనిని ఏమంటాం? కార్యం అంటాం. కాబట్టి దాంట్లో సప్తమి భక్తి కార్యే అయిపోయింది. అహం నేను, కార్యే కార్యంలో లేదా కార్యం నందు, లగ్నః అస్మి అంటే లగ్నమయ్యాను, లేదా యుక్తః అస్మి యుక్తుడయ్యాను, ఆసక్తః అస్మి ఆసక్తుడై ఉన్నాను, యుక్తుడై ఉన్నాను. అలాగే ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు అభ్యాసం కోసం చెప్పి 2 పర్యాయ శబ్దాలు పక్క పక్కన చూపించాడు. వా అని పెట్టి, లేదా లేదా అని పెట్టి. అహం కార్యే లగ్నః అస్మి, లేదా అహం కార్యే యుక్తః అస్మి, లేదా అహం కార్యే ఆసక్తః అస్మి. అన్ని శబ్దాలకు అర్థం ఒకే విధంగా ఉంటుంది, కాకపోతే శబ్ద భేదము, శబ్దంలో భిన్న భిన్న రూపాలు పర్యాయ శబ్దాలు చూపించారు. అస్తు. అతడు నేను కార్యంలో లీనమై ఉన్నాను. నేను. ఓకే. అస్తు. సేనాపతి మృగే శరాన్ ముంచతి క్షిపతి అస్యతి వా. ఇక్కడ వా అంటే లేదా అని అర్థం, గుర్తుపెట్టుకోండి. మాటికి ఒకసారి పఠతివా లిఖతివా అని చెప్పి సంస్కృతంలో కొత్తగా ఒకటి నూతనంగా అలా తయారు చేశారు. వా శబ్దం రాకూడదు ఇక్కడ, ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి లౌకిక అలవాటు అయిపోయింది, రూఢి అయిపోయింది. అస్తు. అది నిశ్చయార్థం చెప్పడం కోసం దాన్ని అట్లా చెప్తూ ఉంటారు అలంకారికంగా, అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ వా అంటే లేదా అంటే సందర్భాన్ని బట్టి అన్ని అర్థాలు, అవయ పదానికి ఒక్కొక్క అర్థం ఉన్న చోట ఒక్కొక్క అర్థంగా అది దాని ప్రదర్శన చూపిస్తుంది, అర్థాన్ని చూపిస్తుందన్నమాట. కాబట్టి అవ్యయాలను ఇక్కడ ఈ అర్థంలో వచ్చిందంటే ఎప్పుడు ఇలాగే ఇదే విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సందర్భాన్ని బట్టి అవ్యయం యొక్క అర్థాలు మారిపోతూ ఉంటాయి. అస్తు. ఇక్కడ మనకు 79వ నియమం ప్రకారంగా 79వ నియమం ప్రకారంగా సేనాపతి మృగే, మృగం యందు అంటే జింక యందు శరాన్ అంటే బాణాలను ముంచతి వదులుతున్నాడు, లేదా క్షిపతి విసురుతున్నాడు, లేదా అస్యతి వదులుస్తున్నాడు. అదే మూడికి దాదాపుగా మూడికి ఒకే అర్థం అండి. క్షిపతి అన్నా, ముంచతి అన్నా, అస్యతి అన్నా మూడికి ఒకే అర్థం, వదులుతున్నాడు. ఎవరు? సేనాపతి మృగే, మృగం యందు అంటే జింక యందు, శరాని ద్వితీయ భక్తి బహువచనం, బాణాలను ముంచతి వదులుతున్నాడు, లేదా క్షిపతి విసురుతున్నాడు, లేదా అస్యతి వదులుతున్నాడు. ఓకే. ఈ మూడిట్లో ఏ ధాతుని ఉపయోగించుకోవచ్చు. ఈ ధాతులు ఎప్పుడు ఉపయోగించినా వదులుతున్నా, ఏ దాని మీద వదులుతున్నాడు, ఏ దాని మీద అయితే వదులుతున్నాడో అందులో సప్తమి భక్తి రావాలి. కాబట్టి ఒకటే జింక కాబట్టి ఇక్కడ మృగే అని చెప్పాను. ఒకవేళ చాలా జింకలు ఉన్నాయనుకోండి మృగేషు అంటాం. రెండు జింకలు ఉన్నాయనుకోండి మృగయో, 2 జింకల మీద బాణాలను వదులుతున్నాడు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఒకటే కాబట్టి మృగే అని చెప్పాం. ఓకే. అస్తు. నెక్స్ట్ 14వ వాక్యం. ఛాత్రః గురుం సేవతాం విద్యాం లభతాం దుఃఖం సహతాం జ్ఞానేన వర్ధతాం మోదతాం చ. ఛాత్రః గురుం సేవతాం, గురువును సేవించాలి. ఛాత్రుడు ఎవరిని సేవించాలంట? గురువుని. ఎవరినైతే సేవిస్తున్నా అందులో ద్వితీయ భక్తి వచ్చిందంట. అంటే కర్తకి ఇష్టమైన దాంట్లో కర్మ సంజ్ఞ వస్తుంది, కర్తకి ఇష్టమైన వాటిలో కర్మాన్ని పేరు వస్తుంది. అందుకే కర్త ఏమి ఇష్టపడుతున్నా? గురువును సేవించడం ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎవరిని ఏ దాంట్లో అయితే ఇష్టం ఉంటుందో అందులో సప్తమి భక్తి ద్వితీయ భక్తి రావాలి. కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది. కర్తు రీప్సితమం కర్మ, కర్తకు ఇష్టమైన వాటికి కర్మ సంజ్ఞ అవుతుంది. అలాంటి కర్మలో ద్వితీయ భక్తి వస్తుంది. అస్తు. ఛాత్రః గురుం సేవతాం, గురువును సేవించాలి.
విద్యాం లభతాం, విద్యను పొందాలి, విద్యను పొందాలి. ద్వితీయ విభక్తి చూడండి. దుఃఖం సహతాం, దుఃఖాన్ని సహించాలి. ఇంకా జ్ఞానేన వర్ధతాం మోదతాం చ, ఇంకా జ్ఞానపూర్వకంగా పెరగాలి, ఇంకా ఆనందంగా ఉండాలి. జ్ఞానపూర్వకంగా పెరగాలి, వృద్ధి చెందాలి, లేదా వృద్ధి చెందాలి, ఇంకా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ వాక్యము. అస్తు. మళ్ళీ ఒకసారి చెప్పిన ఛాత్ర గురుం సేవతాం, గురువును సేవించాలి. విద్యాం లభతాం, విద్యను పొందాలి. దుఃఖం సహతాం, దుఃఖాన్ని సహించాలి. ఇంకా జ్ఞానేన వర్ధతాం మోదతాం చ, ఇంకా జ్ఞానపూర్వకంగా వర్ధతాం పెరగాలి లేదా వృద్ధి చెందాలి. ఇంకా ప్రసన్నంగా ఉండాలి, వృద్ధి చెందాలి, ఇంకా ప్రసన్నంగా ఉండాలి. అస్తు. నెక్స్ట్ 15వ వాక్యం. త్వం మోదస్వ అహం శిక్షై. త్వం మోదస్వ అహం శిక్షై, అందులోనే త్వం మోదస్వ, ప్రసన్నంగా ఉండు. నీవు త్వం మోదస్వ, లోట్లకాదు మధ్యంపు చేయవలసినందు. ఇక సేవతాం, సేవేతాం, సేవంతాం, మధ్యంపు వచ్చింది సేవస్వ. అలాగే ఇక్కడ మోదస్వ, త్వం మోదస్వ, నువ్వు ప్రసన్నంగా ఉండు. ఆజ్ఞాపిస్తున్నాం చిన్నవాళ్లకు, చిన్నపిల్లలకు చెప్పేటప్పుడు. త్వం మోదస్వ, నువ్వు ప్రసన్నంగా ఉండు. అహం శిక్షై, నన్ను నేర్చుకోమంటావా? అహం శిక్షై, నేను నేర్చుకోమంటావా? ఇక్కడ ఆజ్ఞ తీసుకుంటున్నాం. శిక్ష రాదు, నేర్చుకునే అర్థం నుండి. అహం శిక్షై, నువ్వు నేర్చుకోమంటావా? నేర్పమంటావా కాదా? ఏంటండి? నేను నేర్చుకోమంటావా? నేర్పమంటావా కాదండి, శిక్ష. నేను నేర్చుకోమంటావా? చెప్పనవరండి మీరు అసలు ఇక్కడ ఏదో అడిగారండి, ఏదో అడిగారు, చెప్పండి. ఏదో అడుగుతున్నారు. ఆచార్య, నేనే ఆచార్య యోగి. ఛాత్ర గురుం సేవతాం అన్నారు కదా, గురుం అన్నది ద్వితీయ విభక్తి అవుతుందా? ద్వితీయ విభక్తి అండి. అది ఒక క్లారిఫికేషన్. అంటే ముందంతా మనం సప్తమి గురించి మాట్లాడుకున్నాం కదా, అది సామాన్య. అందుకే కర్తకు ఇష్టమైన దానికి కర్మ సంధ్య వస్తుంది. ఇప్పుడు ఛాత్ర ఏమి ఇష్టపడుతున్నా, గురువును సేవించడం ఇష్టపడుతున్నాడు. అంటే ఛాత్రకి ఏమి ఇష్టం? గురువును ఎవరిని సేవించడం? గురువును సేవించడం ఇష్టం. అంటే గురువు ఇష్టమైన వాడు. కాబట్టి గురువులో కర్మ సంధ్య వచ్చింది, కర్మ ద్వితీయ వచ్చింది. అస్తు మహోదయ, ధన్యవాదాలు. గురువు గారు, అది ఏ నియమం గురువు గారు? 14వ వాక్యం. కర్మని ద్వితీయ అండి. ద్వితీయ భక్తి నియమాల్లో చెప్పుకున్నాం మనము. కర్మని ద్వితీయ ప్రకారంగా కర్మ ద్వితీయ భక్తి వస్తుంది. ఓకేనా? సరే. ద్వితీయ భక్తి నియమాలు చూడండి. అస్తు. ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. సంస్కృతంలో ఉండే వాక్యాలకు తెలుగులో చూసాము. నెక్స్ట్ ఇప్పుడు తెలుగు వాక్యాలకు సంస్కృతం ఎలా ఉంటాయో చూద్దాం. పైన సంస్కృత వాక్యాలను ఉపయోగించి ఉంటాయండి. ఏదో మన శబ్దకోశంలో చెప్పినటువంటి శబ్దాలు వాటిని గమనిస్తూ ఉండండి. ఓకే మహోదయ, చెప్పండి. అస్మాకం ధర్మే ఒకసారి చెప్పండి. అస్మాకం ధర్మే అభిలాష వర్తతాం. మన ధర్మంలో అభిలాష ఉండాలి. మన ధర్మంలో ఎందులో అభిలాష ఉండాలి? ఎందులో అయితే అభిలాష ఉండాలి అందులో సప్తమి భక్తి రావాలి. అస్మాకం ధర్మే అభిలాష వర్తతాం. మన ధర్మంలో అభిలాష ఉండాలి. అస్తు. నెక్స్ట్ వాక్యం, తెలుగు వాక్యం చూసుకోండి. తెలుగులో మొట్టమొదటి వాక్యం ఏంటంటే, మాత పుత్రునితో స్నేహం చేస్తున్నది. మాత పుత్రునితో స్నేహం చేస్తున్నది. మాత పుత్రే స్నిహ్యతి. మాత పుత్రే స్నిహ్యతి. ఎవరి మీద స్నేహం చూపిస్తున్నామో అందులో సప్తమి భక్తి రావాలి. ఎవరి స్నేహధాతు ధాతు గాని స్నేహించే అర్థంలో ధాతు గాని శబ్దం వచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరి మీద స్నేహం చేస్తున్నామో లేదా ఎవరి మీద స్నేహం చేస్తున్నామో అక్కడ సప్తమి భక్తి పెట్టుకోవాలి. అస్తు. మాత పుత్రే స్నేహ్యతి. పుత్రుని యందు స్నేహం చేస్తున్నది. పుత్రునితో స్నేహం చేస్తున్నది. మాత పుత్రే స్నిహ్యతి, స్నేహం చేస్తున్నది. నెక్స్ట్ వాక్యం, అతడు సత్యంలో విశ్వాసం ఉంచుతున్నాడు లేదా సత్యంలో విశ్వాసం ఉన్నది. అతడు సత్యాన్ని విశ్వసిస్తున్నాడు. ఓకే. సహా సత్యే విశ్వసితి. అతడు సత్యాన్ని విశ్వసిస్తున్నాడు. సహా ఏ దాన్ని అయితే విశ్వసిస్తున్నాడో అందులో సప్తమి భక్తి.
సహ సత్య, సత్యాన్ని విశ్వసిస్తున్నాడు కదా, సహ సత్యే విశ్వసితి, సత్యాన్ని విశ్వసిస్తున్నాడు. సహ సత్యే, నియమం ప్రకారం సప్తమి భక్తి వచ్చింది, మామూలుగా ద్వితీయ భక్తి ఉండాల్సింది. కాబట్టి నియమం చెప్పింది కాబట్టి ఎందులో అయితే విశ్వాసం ఉంటుందో అందులో సప్తమి భక్తి రావాలి. అందుకే అతనికి సత్యే, సహ సత్యే విశ్వసితి, సత్యం విశ్వసిస్తున్నాడు. మహోదయ్ ఇది ఏ అస్తు. నియమం అండి? విశ్వాసం వచ్చినప్పుడు ఇది 76 నియమం ప్రకారం అండి. 70. ప్రేమ, ఆసక్తి ఈ శబ్దాలు వచ్చినప్పుడు ఏ విధమైన ఆసక్తి చూపించినా అందులో సప్తమి భక్తి రావాలి. ఓకే. నెక్స్ట్, గురువు శిష్యుల యందు గౌరవాన్ని పొందుతున్నాడు, ఆదరింపబడుతున్నాడు. గురువు శిష్యుల యందు ఆదరింపబడుతున్నాడు. గురువు శిష్యేసు ఆద్రియతే, 76 నియమం ప్రకారంగా. గురువు శిష్యేసు ఆద్రియతే, గురువు శిష్యేసు ఆద్రియతే, గురువు శిష్యేషు ఆద్రియతే, గురువు శిష్యేషు ఆద్రియతే. గురువు శిష్యేషు ఆద్రియతే. ఓకే, అంటే గురువు శిష్యులందు ఆదరింపబడుతున్నాడు. ఇది కూడా 76 నియమం ప్రకారంగా. నెక్స్ట్ వాక్యం, హరి రమ మీద అనురక్తుడై ఉన్నాడు. హరి రమయందు అనురక్తుడై ఉన్నాడు. హరిహి రమాయం అనురక్తః అస్తి. హరిహి రమాయాం అనురక్తః అస్తి. ఎవరి మీదైతే అనురక్తుడై ఉన్నాడో అందులో సప్తమి. రమా మీద కాబట్టి రమాయాం, రమా శబ్ద స్త్రీలింగంలో ఉంది కాబట్టి రమాయాం అని చెప్పాం. హరిహి రమాయాం అనురక్తః అస్తి. నెక్స్ట్ 5వ వాక్యం, మన ధర్మంలో ప్రేమ ఉంది. ఇదే సేమ్ అదే వాక్యం పైన వచ్చింది. అస్మాకం ధర్మే రతి వర్తతాం. వర్తతే ఉంది, అస్మాకం ప్రేమ ఉంది, ఉండాలి కాదు, ప్రేమ ఉంది. అస్మాకం ధర్మే ప్రేమ ఉంది, మన ధర్మంలో ప్రేమ ఉంది. అస్మాకం ధర్మే రతి వర్తతే. అస్మాకం ధర్మే రతి వర్తతే. అస్మాకం ధర్మే రతి వర్తతే. అస్తు. నెక్స్ట్ అండి, అస్మాకం ధర్మే రతి వర్తతే. నాకు ఈశ్వరుని యందు శ్రద్ధ మరియు నిష్ఠ ఉన్నాయి. నాకు ఈశ్వరుని యందు, మమ ఈశ్వరే, మమ కాదు మాం, మాం ముజుకో అంటే నాకు, మాం ఈశ్వరే ఈశ్వరుని యందు శ్రద్ధ నిష్ఠాచ వర్తేతే. రెండు కదా, శ్రద్ధ నిష్ఠాచ వర్తేతే. శ్రద్ధ నిష్ఠాచ వర్తేతే. మాం ఈశ్వరే శ్రద్ధ నిష్ఠాచ వర్తేతే. నెక్స్ట్, సహా అనుకోవచ్చా అండి? మనకు అస్తుధాతు కాదు కదా, ఋతుధాతు ఉపయోగించాం కాబట్టి వర్తేతే అని చెప్పి ఆత్మీయ పదంలో చెప్పుకుంటున్నాం కాబట్టి అది పరస్మయ ధాతు, అది కూడా ఉపయోగించుకోవచ్చు కానీ పరస్మయ పదంలో ఉంది. నెక్స్ట్, మహోదయ మహోదయ జీ వర్తే అని వస్తుంది కదా మహోదయ, ఏంటండి? వర్తే అని వస్తుంది కదా, వర్తేతే అని వస్తుందా? వర్తే వర్తేతే, సేవతే సేవేతే. శ్రద్ధ నిష్ఠాచ, ఇంకా నిష్ఠ ఉంది, రెండు ఉన్నాయి కదా, శ్రద్ధ ఉంది ఇంకా నిష్ఠ ఉంది. కదా మహోదయ, ఏంటండి? నాకు ఉత్తమ పురుషే కదా, నాకు కదా, ఉత్తమ పురుషం కాదండి, ఆచార్య. నాకు అంటే మహోదయ, అక్కడ మామ వచ్చినప్పుడు అది ఏకవచనం కాబట్టి ఇక్కడ వర్తతే అనే వస్తుంది కదండి. ఉత్తమ ఏంటి పురుష- ఏకవచనం? ఇక్కడ శ్రద్ధ నిష్ఠ ఎన్ని ఉన్నాయి, ఉత్తమ పురుషుడు కాదు. ఇక్కడ ఆ అస్మత్ శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం కానీ అస్మత్ శబ్దానికి ఏంటి? ద్వితీయ భక్తి ఏకవచనం, ఇది ప్రథమ విభక్తి ఏకవచనం కాదు. ద్వితీయ భక్తి. మా ముజుకో ఈశ్వరుని యందు శ్రద్ధ మరియు నిష్ఠ ఉన్నాయి, రెండు ఉన్నాయి, శ్రద్ధ ఉంది నిష్ఠ కూడా ఉంది. అది ఇక్కడ ఉన్నాయంటే కర్త ఇక్కడ శ్రద్ధ నిష్ఠ కాబట్టి వర్తేతే వర్తతే వర్తేతే అని చెప్పుకుంటున్నాం. ఓకే, నాకు అనేది ఉత్తమ పురుష కదా గురువు గారు. ఉత్తమ పురుష కానీ ఇది ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉంది. ఉత్తమ పురుషం ఏ రకం తీసుకుంటున్నారు? అహం ఆవాం వయం అలా తీసుకోవడం లేదు, ఇక్కడ అర్థాన్ని బట్టి తీసుకుంటున్నాం.
ఓకేనా? మహోదయ క్షమితం. జీ ఆ మమ అంటే నాకు అని చెప్పారు కదా, అంటే మన అస్మద్ శబ్దం. సంబంధం. అప్పుడు మమ ఈశ్వరి, అప్పుడు ఏమొచ్చిందంటే నా యొక్క ఈశ్వరిలో శ్రద్ధ మరియు నిష్ఠ ఉన్నాయి, అలా అర్థం అయిపోతుంది. అర్థంలో కొంచెం తేడా వస్తుంది. మమ పెట్టామనుకోండి అప్పుడే నాకే అదే. అర్థం బట్టి కొంచెం చేంజ్ చేసుకోవాలి. మమ ఈశ్వరే అంటే నా యొక్క ఈశ్వరిలో, మమ అంటే షష్ఠి అంటే సంబంధం వస్తుంది. నా యొక్క ఈశ్వరిలో, నా ఈశ్వరుడు నాకు శ్రద్ధ ఈశ్వరుడు అక్కడ అర్థం, అది తాత్వ మూలం. అది నాకు ఈశ్వరుడు శ్రద్ధ నిష్ట ఉన్నాయి. నా యొక్క అంటే ఈశ్వరుడు తాదాత్మ్యం కలుపుకుంటాం. నాకు ఈశ్వర్యంలో చాలా నిష్ట ప్రేమ ఉన్నాయి. కొంచెం తేడా వస్తుంది, చెప్పడంలో విధి విధానం తేడా వస్తుంది. మహోదయ మహోదయ హోస్ట్ టైప్ మహోదయ. ఏంటండి? హోస్ట్ మహోదయ చెప్పండి చెప్పండి మహోదయ మహోదయ జీ చెప్పండి. ఈశ్వరే మమ శ్రద్ధ నిష్ఠా చ వర్తతే అని చెప్పొచ్చు కదా మహోదయ? ఈశ్వరే శ్రద్ధ నిష్ఠాచ వర్తేతే, రెండు ఉన్నాయి, ఒకటి కాదు. అవును. అదే ఈశ్వరే మమ అని చెప్పినప్పుడు అర్థంలో కొంచెం తేడా వస్తుంది. నా యొక్క ఈశ్వరుని యందు శ్రద్ధ నిష్ఠ ఉన్నాయి, అలా అర్థం కొంచెం మార్పు వస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? 127 మంది ఉన్నారు, ఇలా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. అలా కూడా చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? అందుకే రెండు అర్థంలో కొంచెం వైభిన్యం వస్తుంది, అది చూపించాను. ఓకే ఓకే అండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వాక్యం ఏంటంటే మహోదయ నాకు హోస్ట్ నాకు సత్యం నందు అభిలాష పెరగాలి. నాకు సత్యమందు అభిలాష పెరగాలి. నాకు ఇక్కడ మమ సత్య అభిలాష వర్ధతాం లేదా మాం చెప్తే అర్థంలో మామ పెట్టినప్పుడు అర్థంలో కొంచెం తేడా వస్తుంది. మాం అంటే నాకు సత్యే అభిలాష వర్ధతాం. ఓకేనా? మాం సత్యే, నాకు సత్యం యందు అభిలాష పెరగాలి. మాం సత్యే అభిలాష వర్ధతాం. నాకు అంటే నాకు నా సత్యం యందు అభిలాష పెరగాలి. అలా షష్ఠి భక్తులు కొంచెం మార్చుకోవచ్చు, అర్థాన్ని బట్టి కొంచెం తేడా ఉంటుంది. వర్తతాం అంటే ప్రథమ పురుష వర్ధతాం అండి, వర్ధతాం 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 అండి. ఓకే జీ. మహోదయ వర్తయి అని వస్తుందేమో, పెరగాలి. మహోదయ లోట్లకారం. జీ చెప్పండి. ఇప్పుడు మనం నాకు సత్యంలో అభిలాష పెరగాలి అంటే ఇప్పుడు మామన్నారు కరెక్టే. నాకు అనేది ఉత్తమ పురుష కింద తీసుకోవాలి కదా. ఉత్తమ అహం ఆవాం వయం వచ్చినప్పుడే తీసుకోవాలి. ఇక్కడ మనం ద్వితీయ భక్తిని ఉపయోగిస్తున్నాం. ద్వితీయ భక్తి ఏకవచనం, ఇది ప్రథమ పురుషం తీసుకోలేదు మనం. ద్వితీయ భక్తి ఏకవచనం తీసుకున్నాం, షష్ఠీ భక్తి ఏకవచనం తీసుకుంటున్నాం. కాబట్టి అలా రాదు. ఓకేనా? పురుషాలు తీసుకోలేదు, విభక్తులు తీసుకుంటాం. ఇక్కడ విభక్తుల్లో తీసుకుంటున్నాము. సో ఆచార్య, దీనికి కరెక్ట్ సెంటెన్స్ నాకు సత్యమందు అభిలాష పెరగాలి అన్నదానికి కరెక్ట్ సంస్కృతంలో మాం సత్యే అభిలాష వర్ధతాం, అంతే కదండి? ఏం చెప్పారు మళ్ళీ చెప్పండి. మాం సత్య అభిలాష వర్ధతాం. జీ, మాం సత్య అభిలాష వర్ధతాం. ఇదే వాక్యాన్ని మమ సత్య అభిలాష మాం సత్య అభిలాష వర్ధతాం. మాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఇదే రాసుకోండి. ఓకే గురుగారు, సత్యే మమ అభిలాష వర్ధతాం అంటే కన్ఫ్యూజన్ ఉండదండి. సత్యే మమ అభిలాష. దీంట్లో ఏం కన్ఫ్యూజ్ లేదు, అది ఆల్రెడీ స్పష్టంగా ఉండేనే ఉంది. మమ సత్య అభిలాష వర్ధతాం, నాకు సత్యం నందు అభిలాష పెరగాలి. మాం ముజుకో సత్యం నందు అభిలాష పెరగాలి. రెండిట్లో తేడా ఉండదు. చెప్తే అర్థాన్ని కొంచెం షష్ఠి సంబంధం కలుపుకొని చెప్తాము, ద్వితీయాలో నాకు అని చెప్తాము. దీంట్లో కన్ఫ్యూజ్ ఏం కాదు, అర్థంలో కొంచెం తేడా వస్తుంది. మనకి చిన్న వాక్యం అలా అనిపిస్తుంది. దీంట్లో కన్ఫ్యూజ్ అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్లీ వాక్యం అడిగారు కదా, ఒకటి చెప్పండి అన్నందుకు నేను చెప్పాను అనమాట. సరే అదే రాసుకోండి, మళ్ళీ ఇది అదే అని వికల్పం కాకుండా అని చెప్పాను.
అక్కడ స్పష్టంగా ఇది గురువు సత్య గారు. అభిలాష వర్ధన సమస్య లేదు మనకు. సత్యం మీద అభిలాష పెరగాలి. అస్తు. ఓకే అండి, సరేనండి. రాసుకోండి. మాం అంటే ద్వితీయ విభక్తి కదండి. ద్వితీయ విభక్తి అంటే ద్వితీయ భక్తి నన్ను అని ఏకవచనం. కదా, ఆ, నన్ను అని కదా. అంటే అర్థాన్ని బట్టి మారిపోతుందని చెప్పాను. నాకు అని కూడా అర్థం వస్తుంది. ఓకే, వస్తుందా? అందుకే రెండు రాసుకోవచ్చు. మమ సత్య అభిలాష పర వర్ధతాం. జీ యొక్క రాదు. ఎందుకంటే ద్వితీయ యొక్క అప్పుడు మీకు అలా అనిపిస్తే ఇప్పుడు అర్థాన్ని బట్టి షష్ఠీ భక్తి పెట్టుకున్నా సమస్య లేదు. నాకు సత్యం మీద అభిలాష రావాలి. అర్థాన్ని బట్టి రెండు వస్తాయి చెప్తాను కదా, అది కూడా రాసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు అట్లా మీకు సంగతియుక్తం కనిపిస్తుంది అనుకుంటే షష్ఠీ భక్తి ముందు వాక్యంలో కూడా ఇక్కడ షష్ఠీ భక్తి పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. మమ సత్య అభిలాష వర్ధతాం, నాకు సత్యం మీద అభిలాష పెరగాలి. తెలుగులో హిందీ తెలుగు వర్డ్లో తెలుగు ఓకే, ఇది ఇక్కడ మనకు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ షష్ఠీ భక్తి పెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. షష్ఠీ భక్తి ఎందుకంటే మీకు స్టార్టింగ్ లో కొంచెం నాకు అని చెప్పాను మమ అన్నప్పుడు, నాకు అని చెప్పి, అందుకే అట్లా అనిపిస్తుంది. కొంచెం అర్థాన్ని మనం కొన్ని అర్థం చేసుకొని కొన్నాళ్ళు కాబట్టి నాకు కొన్ని ఇటువంటి వాక్యాలు వచ్చాయనుకుంటే అప్పుడు మీకు పూర్తిగా సంగతి యుక్తం కూర్చుంటుంది. మనం విభక్తిని ఉపయోగించి చెప్తున్నామంట. అస్తు. అంటే మాం అని రాస్తే తప్పు లేదనమాట. ఇటువంటి వాక్యాలు వస్తాయి. ఇంకా చూడండి, రాసుకోండి. ఇప్పుడు మమాని పెట్టుకోండి, బ్రాకెట్ రెండు పెట్టుకోండి, అందుకే చెప్తున్నాను రెండు పెట్టుకోండి కావాలంటే, మమ లేదా మాం. అస్తు. నెక్స్ట్ వాక్యము ఇక్కడ మళ్ళా మన కర్మనికి సంబంధించి వాక్యం వస్తుంది. మేరే నేను భోజనం చేసేసినప్పుడు బాలకుడు ఇక్కడికి వచ్చాడు. ఇది కర్మనిలో ప్రయోగం ఉందంట, అంటే కర్మవాచనంలో. చెప్పనివ్వండి మేడం, ఆచార్యులు వారిని చెప్పనివ్వండి, మీరు మధ్యలో మాట్లాడేటప్పుడు. మయా రాసుకోండి. మయా భోజనే కృతే, మయా భోజనే కృతే సతి బాలకః అత్ర ఆగచ్చత్. మయా భోజనే కృతే సతి, మయా ఇది కర్మని ప్రయోగం, అందుకే మయా కర్త తృతీయ భక్తి పెట్టుకున్నాం ముందే. మయా భోజనే కృతే సతి, సతి అనేది ఇలా అయినప్పుడు అని చెప్పడం కోసం అవ్యయపదం యాడ్ చేసుకుంటాము. సతి బాలకః అత్ర ఆగచ్చత్. ఇక్కడ రెండు వాక్యాలు, నేను భోజనం చేసేసినప్పుడు అప్పుడు వచ్చాడు. ఎవరు? బాలకుడు ఇక్కడికి వచ్చాడు. నేను చేశాను కాబట్టి అప్పుడు వచ్చానంట. అలా జరిగినప్పుడు ఇలా జరిగింది అని చెప్పడంలో. కాబట్టి మయా భోజనే కృతే సతి బాలకః అత్ర ఆగచ్చత్. నెక్స్ట్ ఇదే వాక్యాన్ని మనం కర్తలకు తీసుకువెళ్ళాం అనుకోండి. ఇదే వాక్యాన్ని కర్తలకు తీసుకుపోతేనా తేన భోజనే కృతే సతి, అతని ద్వారా భోజనం చేసేసినప్పుడు, సహా భోజనం చేసేసినప్పుడు బాలకుడు ఇక్కడికి వచ్చాడు. అతని ద్వారా భోజనం చేసేసినప్పుడు బాలకుడు ఇక్కడికి వచ్చాడు. ఇదేంటి కర్తవ్య ప్రయోగంలో. అప్పుడు ఏమొస్తుంది? బాలకే భోజనం కృతే, బాలకుడు ఏం చెప్ప దీన్ని కర్తలేక మార్చుతున్నాం. ఒక వాక్యం చెప్పాను మొట్టమొదటిగా, మయా భోజనే కృతే సతి బాలకః అత్ర ఆగచ్చత్. ఇది కర్మణి ప్రయోగము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మయా భోజనే కృతే సతి, ఇక్కడ భోజనం అనేది కర్మ, ఆ కర్మలో సప్తమి భక్తి పెట్టినాం. భోజనే కృతే క్రియాపదం, ఇది సప్తమి భక్తిలోకి వచ్చింది. భోజనే కృతే సతి, ఇది మన కర్మలో కృదంతంలో సప్తమి భక్తి పెట్టుకున్నాం. కర్మలో కృతం సప్తమి భక్తి అయినప్పుడు కర్త తృతీయ భక్తిలో ఉంటుందని చెప్పాం. కాబట్టి అస్మ శబ్దానికి తృతీయ భక్తిలో మయా వచ్చింది. మయా అంటే నా ద్వారా భోజనే కృతే సతి, భోజనం చేసేసినప్పుడు బాలకః అత్ర ఆగచ్చదు, బాలకుడు ఇక్కడికి వచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇదే వాక్యాన్ని నేను భోజనం చేసేసినప్పుడు, నేను అంటే కర్తలోకి చెప్తున్నాను. నేను భోజనం చేసేసినప్పుడు బాలకుడు ఇక్కడికి వచ్చాడు. అప్పుడు ఇదే వాక్యాన్ని కర్త రాసేటప్పుడు మయి భోజనం కృతే సతి అని రావాలి. కాబట్టి రాసుకుని పక్కన అక్కడ స్పేస్ లేకుండా కింద యారో మార్క్ ఇచ్చి సంఖ్య వేసుకొని కింద రాసుకోండి.
మయి ఇక్కడ అస్మత్ శబ్దానికి సప్తమి విభక్తిలో అంటే కర్తలో సప్తమి విభక్తి పెట్టుకుంటున్నాం. మయి నేను అంటున్నాం ఇక్కడ. నేను అనేది ఏంటి? అహం. అహం అంటే ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి దాన్ని మనం సప్తమి విభక్తిలోకి మారుస్తున్నాం. అహం అనేది కర్త ఇక్కడ. నేను భోజనం చేసేసినప్పుడు బాలకుడు ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు అహం స్థానం పెట్టుకున్నాం. సప్తమి విభక్తి ఏకవచనంలో మయి వచ్చింది. మయి భోజనం కృతే. ఇక్కడ భోజనం ద్వితీయ భక్తిలో పెట్టుకున్నాం. దీన్ని మార్పు లేదు. ఎందుకు? కర్తరి ప్రయోగం కదా. కర్తరి ప్రయోగంలో కర్తలో క్రియాపదంలో సప్తమి భక్తి రావాలి కాబట్టి భోజనం అలాగే ఉంది, ద్వితీయ భక్తిలో ఉంది. మయి భోజనం కృతే సతి బాలకః అత్ర ఆగచ్చత్. మయి భోజనం కృతే సతి బాలకః అత్ర ఆగచ్చత్. ఓకే, ఇదే వాక్యం చూడు. కర్తలోకి మార్చుకోవచ్చు, ఇదే వాక్యం కర్మలోకి మార్చుకోవచ్చు. కర్తలోకి మార్చినప్పుడు కర్తలో సప్తమి భక్తి ఉంటుంది, కర్మలోకి మార్చడం కర్మలో సప్తమి భక్తి ఉంటుంది. అది గమనించాలి. క్రియాపదంలో రెండిట్లో సప్తమి సమానంగానే ఉంటుంది. ఓకే, ఇంకోటి కర్మలో రాసేటప్పుడు కర్త తృతీయ భక్తిలోకి వస్తుంది. కర్త తృతీయ భక్తిలోకి వస్తుంది. అస్తు, ఇది మనం ఈ రకంగా రాశాము. నెక్స్ట్ వాక్యం చూసుకోండి. బాలకుడు నిద్రపోయినప్పుడు తండ్రి ఇంటి నుండి బయటికి వచ్చాడు. బాలకుడు నిద్రపోయినప్పుడు, ఇది కర్తరి ప్రయోగంలో ఉంది. బాలకుడు నిద్రపోయినప్పుడు. బాలకే శయనే కృతే సతి పితా గృహాత్ బహిర్గతః. పితా గృహాత్ బహిర్గతః, బయటికి వచ్చాడు. రాసుకోండి. బాలకే శయనే బాలకే శయనం కృతే సతి. బాలకే శయనం కృతే సతి. కర్తరి ప్రయోగంలో బాలకే శయనం కృతే సతి. కృతే సతి పితా గృహాత్ బహిః గతః. బహిః గతః లేదా బహిః అగచ్చత్, వచ్చాడు. బహిః గతః బహిః అగచ్చత్. ఓకే, ఇప్పుడు స్పష్టమైనది కర్తరి ప్రయోగంలో. ఇప్పుడు కర్తరి ప్రయోగంలో కర్తలో సప్తమి విభక్తిలో మారినప్పుడు కర్మ అనేది ద్వితీయ భక్తిలో ఉంటుంది. దాంట్లో మార్పు రాదు. కర్మ అనేది ద్వితీయ భక్తిలో ఉంటుంది. అందుకే అట్లాగే పెట్టాం. బాలకే శయనం, శయనం ద్వితీయ భక్తిలో ఉంచండి. శయనం కృతే సతి, ఇది కర్త మారితే క్రియాపదం సప్తమి భక్తిలోకి వచ్చింది. బాలకే శయనం కృతే సతి పితా గృహాత్, ఇంటి నుండి, బహిః ఆగచ్చత్ లేదా బహిర్గతః. బహిర్ ఆగచ్చత్ లేదా బహిర్గతః. ఓకే, ఇప్పుడు ఇదే వాక్యాన్ని కర్మలోకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది చూడండి. అప్పుడు బాలకేని కర్తలో సప్తమి భక్తి పెట్టాను. ఇప్పుడు కర్మలో అన్నప్పుడు బాలకేన ఏమొస్తుందండి? ఇప్పుడు బాలకే అనేది ఇక్కడ కర్త కాబట్టి సప్తమి భక్తి పెట్టాను. కర్తరి కర్మపదంలో బాలకేన, బాలకుడి తర్వాత బాలకేన శయనే కృతే సతి. శయనే ఇక్కడ అక్కడ కర్తరిలో క్షయణం ఉన్నది, ఇక్కడ కర్మలోకి వచ్చే శయనే అంటున్నాం. అంటే శయనం అనే కర్మపదమే కర్మనిలో రాస్తున్నాం కాబట్టి శయనే అయిపోయింది. బాలకేన శయనే కృతే సతి పితా గృహాత్ బహిర్గతః లేదా బహిర్ ఆగచ్చత్. బహిర్గతః లేదా బహిర్ ఆగచ్చత్. గతః అనే కృదంత పదము, తా ప్రత్యాంత పదము, అగచ్చతిని లకారంలో లంగ్ లకారం. ఓకే, ఈ రకంగా ఉంటుంది. ఇదే వాక్యాన్ని మనం రెండు రకాలుగా చూసుకోవచ్చు. నెక్స్ట్ 10వ వాక్యం చూసుకోండి. గురుగారు జీ చెప్పండి. జీ చెప్పండి. అస్తు. బహిర్ ఆగచ్చత. బహిర్ ఆగచ్చత్, బహిః ఆగచ్చత్ సంధి వల్ల బహిర్ ఆగచ్చత్ అయిపోతుంది. బహిః ఆగచ్చత్ సంధి తెలియదు కాబట్టి విడివిడి రాసుకుని ఇబ్బంది. బహిః ఆగచ్చత్ లేదా బహిర్ ఆగచ్చత్, బహిరాగచ్చత్, బహిరాగచ్చత్. అస్తు. నేను ఈ సమయం అధ్యయనంలో లీనమై ఉన్నాను. నేను ఈ సమయంలో అధ్యయనం నందు లీనమై ఉన్నాను. అహం అస్మిన్ సమయే అధ్యయనే లగ్నః అస్మి. అహం అస్మిన్ సమయే అధ్యయనే లగ్నః అస్మి. అస్మిన్ సమయే అధ్యయనే లగ్నః అస్మి.
అహం అస్మిన్ సమయే అధ్యయనే లగ్నః అస్మి. నెక్స్ట్ వాక్యం అండి. కృష్ణుడు శాస్త్రాల్లో నిపుణుడు ఇంకా కుశలుడు. కృష్ణ శాస్త్రే నిపుణ కుశల చ వర్తతే. శాస్త్రే నిపుణ కుశల చ వర్తతే. శాస్త్రేషు ఉండాలి మహోదయ. ఏంటండి? శాస్త్రేషు శాస్త్రం ఒకటే, చాలా శాస్త్రాలు అయితే శాస్త్ర బహువచనం పెట్టుకోవచ్చు. శాస్త్రేషు నిపుణ కుశల వర్తతే. శాస్త్రం ఒక శాస్త్రాన్ని చెప్పాను ఏకవచనంలో. శాస్త్రేషు అంటే చాలా శాస్త్రాలు. ఇప్పుడు మనం బహువచనం చెప్పుకుంటాం అంటే అదే అదే రాసుకోండి. కృష్ణ శాస్త్రేషు అంటే ఒక శాస్త్రం కాదు, చాలా శాస్త్రాలు ఎందుకు. నిపుణ కుశల చ వర్తతే. కుశల చ వర్తతే. ఓకే ఓకే అండి. నెక్స్ట్, రాజు జింకల మీద జింకల యందు బాణాలను వదలాలి. వదులుతున్నాడని చెప్పానా వదలాలి అని చెప్పానా? వదలాలి. ఓకే అండి, లోట్ల కథం చెప్పాను. ఓకే, 79 నియమం. అస్తు. రాజా యదా నృపః మృగేషు శరాన్ ముంచతాం వదలాలి, లేదా క్షిపతాం, లేదా అస్యతాం. ముంచతాం లేదా క్షిపతాం. ఓకే, ముంచతాం లేదా క్షిపతాం. గురుగారు ఇంకొకసారి చెప్తారా ఈ వాక్యం? అంటే అస్యతు వస్తుంది. రాజా మృగేషు, రాజా లేదా నిరుపహ పెట్టుకో, ఏదైనా ఒకటి. రాజా లేదా నిరుపేషు, క్షమ్యతాం, రాజా లేదా నిరుపహ. నిరుపహ మృగేషు సప్తమవిభక్తి బహువచనం. మృగేషు శరాన్ అంటే బాణాలను. శరాన్ ద్వితీయ భక్తి బహువచనం. శరాన్ బాణాలను. ముంచతాం వదలాలి, లేదా క్షిపతాం అని కూడా రాసుకో. క్షిపతాం లేదా ముంచతాం వా అని పెట్టేది. క్షిపతాం లేదా ముంచతాం. ముంచతాం మూ తర్వాత యావత్తు జీ ముయించతాం అలా యావత్ వస్తుంది. చర్చ జడ్జ యా. ముయించతాం లేదా క్షిపతాం. నెక్స్ట్ రాసుకోండి. సాధువు భిక్షను అడగాలి, లేదా సాధువుని భిక్షను అడగాలి. సాధుం భిక్షాం యాచతే. సాధు అడగమంటావా చెప్పానా? సరే. సాధు భిక్షాం అని చెప్పారండి. సాధువు భిక్షాం అడగాలి. నేను సాధువును భిక్షం అడగాలి. ఒక్క నిమిషం. ఓకే, నేను సాధువును భిక్షం అడగాలి. ఇప్పుడు ఇదే ఒక్క వాక్యం రాసుకుని, నేను అహం సాధుం భిక్షాం యాచతాం లేదా భిక్షతాం. యాచతాం రాని. అహం సాధుం భిక్షాం యాచతాం. అహం యాచతాం యాచేతాం యాచంతం యాచై. ఆచార్య ఓకే, యాచై రావాలి. అహం సాధుం భిక్షాం యాచ అడగమంటా వస్తుంది. అహం వచ్చింది, అహం చెప్పించిన యాచ అడగమంటావా అని రాసుకున్నప్పుడు అహం వచ్చింది కదా, నేనని చెప్పి. లేదా అతడు సాధును భిక్షం అడగాలి యాచుతామంటే. ఒకవేళ నేను రాసుకుంటే చెప్పారు మహోదయ. ఒక వాక్యం చెప్తున్నాను చూడండి. నేను సాధును భిక్షం అడగమంటావా అనే వాక్యానికి నేను సాధువును భిక్షం అడగమంటావా. అహం సాధుం భిక్షాం యాచై. అహం
సాధుం భిక్షాం యాచై. ఇది అండి వాక్యం. నేను సాధును భిక్షం అడగమంటావా అంటే అహం సాధుం భిక్షాం యాచై. నెక్స్ట్ ఇదే వాక్యం ఇంకో రకం చెప్తున్నాను. అతడు సాధువును భిక్షను అడగాలి. అతడు సాధువుని భిక్షను అడగాలి. అతడు సాధువును భిక్షం అడగాలి. అప్పుడు అతడుని సహా సాధుం సాధువుని భిక్షం భిక్షాన్ని యాచతాం. ఇది ప్రథమ పురుష ఏకవచనంలో. సహా సాధుం భిక్షాం యాచతాం. భిక్షాం భిక్షాసం స్త్రీలింగంలో భిక్షాం యాచతాం. ఓకే, అప్పుడు అడగాలి అర్థం వస్తుంది. సహా వచ్చినప్పుడు అడగాలి. అహం వస్తే అడగమంటావా అని అర్థం వస్తుంది. అస్తు. నెక్స్ట్ వృక్షం వడకాలి. ఏమొస్తుంది మహోదయ? యాచతాం యాచతాం. నెక్స్ట్ వృక్షాలు వనకాలి. వృక్షాః కంపంతాం. ఒకటైతే వృక్ష కంపతాం, వృక్షం వనకాలి. వృక్ష కంపతాం. ఏదో వృక్షాలు వనకాలి అన్నా అనుకోండి. వృక్షాః కంపంతాం, కంపతాం కంపేతాం కంపంతాం. ఓకేనా? ఏకవచనం వృక్ష అని పెట్టుకుంటేనే కంపతాం అని పెట్టుకోండి. ఇది ఒకవేళ మీరు వృక్షాః అని పెట్టుకుంటేనే బహువచనంలో వృక్షాః కంపంతాం. వృక్ష కంపతాం, వృక్షాః కంపంతాం. అస్తు. నేను సత్యంలో రమించమంటావా? ఇది నేను సత్యంలో రమించమంటావా? లీనమవ్వమంటావా అని చెప్పారు మా. ఓకే అండి. అహం సత్యే రమై. అహం సత్యే రమై. అహం సత్యే రమై. అహం సత్యే రమై. ఇక్కడ ఉత్తమ పురుష ఏకవచనంలో అహం సత్యే. లోటు కదా ఆచార్య? జీ లోట్ లెక్క నడుస్తుంది. అహం సత్యే రమై. నెక్స్ట్ సేవై ఎలాగో రమై. అహం సత్యే రమై. ఇప్పుడు గుర్తు పెట్టుకుని మనం ఏ అభ్యాసంలో ఏ ధాతును ఉపయోగిస్తున్నామో అదే ఇప్పుడు లోట్ లెక్క అని చెప్పుకుంది. లోట్ లెక్క సంబంధించే ఉంటాయి అన్నమాట. లే అంతకన్నా ముందు సంబంధించి ఉంటాయి. ఎక్కువగా దీన్ని ఉపయోగించే ఉంటాయి మనకు. అస్తు. నువ్వు ప్రసన్నంగా ఉండు. నీవు ప్రసన్నంగా ఉండు. త్వం మోదస్వ. త్వం మోదస్వ. నీవు వృద్ధి చెందు. త్వం వర్ధస్వ. త్వం వర్ధస్వ. నన్ను దూకమంటావా? ఎగరమంటావా? ఎగరమంటావా? అహం కూర్దై. అహం కూర్దై. అహం కూర్దై. నన్ను సేవ చెయ్యమంటావా? అహం సేవై. అహం సేవై. అహం సేవై. నెక్స్ట్ నీవు చూడు. నీవు చూడు. నీవు చూడు. త్వం ఈక్షస్వ. త్వం ఈక్షస్వ. త్వం ఈక్షస్వ. త్వం ఈక్షస్వ. ఓకే, ఇవి మనకు తెలుగులో ఉండే తెలుగులో ఉండే వాక్యాలకు సంస్కృతం చెప్పుకున్నాం ఆన్సర్స్. ఇంకా అశుద్ధ పశ్య కూడా చెప్పొచ్చండి. పశ్య ఆత్మీయ పదార్థాలు ఉపయోగిస్తున్నాం అంటే ఆత్మీయ పదార్థాలను ఉపయోగించి రాయాలి. అవునండి. అంటే ఇప్పుడు పశ్య అన్నప్పుడు పశ్యస్వ కాదు కదండి. ఒకవేళ పశ్య అది పరస్మై పదార్థు. పరస్మై పదార్థంలో పశ్య వస్తుంది. ఇది ఆత్మీయ పదార్థం నేర్చుకున్నాం, అభ్యాసం చేస్తున్నాం, ఇదే రాయాలి. ఓకేనా? ఈ రకంగా మనకు తెలుగు వాక్యాలు చూసామండి. ఇంకా అశుద్ధ వాక్యాలు ఉన్నాయి, శుద్ధ వాక్యాలు, అవి రేపు చూద్దాము. ఇంకా సందులు ఉన్నాయి. అస్తు. ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అడగండి. అస్తు. అథ మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.